దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. దేవుడిచ్చినటువంటి ఈ మరో దినమును బట్టి, మరో తరుణమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ వేకప్ విత్ గాడ్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన అంశము జ్ఞాపకం ఉంచుకొనుట. 78వ కీర్తన 42, 43 వచనాలు మన మూలవాక్యంగా మనం చూద్దాము. 78వ కీర్తన 42, 43 వచనాలు. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఇక్కడ కీర్తనాకారుడు ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చూపించినటువంటి గొప్ప కనికరమును వర్ణిస్తూ ఇశ్రాయేలీయుల యొక్క కృతజ్ఞత లేని ప్రవర్తనను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల కంట గుర్తుపెట్టుకోవలసినవి గుర్తులేవట, మర్చిపోవలసినవన్నీ బాగా గుర్తున్నాయట. అది ఈ కీర్తన అంతా కూడా కీర్తనకారుడు బాధతో చెప్తూ ఉన్నాడు. దేవుడు వారి జీవితంలో అద్భుతం వెనుక అద్భుతం చేసినట్లయితే, అంటే మనకి తెలుసు అవి చరిత్రలోనే వ్రాయబడి ఈ రోజు వరకు మనం ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, మారాజలములను మధురంగా చేయడం, అగ్నిస్తంభం, మేఘస్తంభం, 10 తెగుళ్ళు వీళ్ళకి రాకుండా వీళ్ళని కాపాడడం, ఇవన్నీ చేసిన తర్వాత ఈ వీటిలో ఒక్కటి వాళ్ళకి గుర్తులేదట. వాళ్ళకి ఏం గుర్తుందంటే ఐగుప్తులో తిన్న భోజనం గుర్తుందంట. అది ఎంత బలహీనమైన పరిస్థితో మనం ఆలోచిద్దాం. 42వ వచనంలో మనం చూస్తే, ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదంట. అంత గొప్ప కార్యం చేసిన తర్వాత దేవుడు తనను జ్ఞాపకం చేసుకుని, ఆ గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయనను మహిమపరుస్తారు అని ఎక్స్పెక్ట్ చేసిన దినంలో వీరు అది జ్ఞాపకం చేసుకోలేదంట. ఐగుప్తులో ఆయన చేసిన సూచక క్రియలను 43వ వచనంలో అద్భుతాలను వారు జ్ఞాపకం చేసుకోలేదట. ఇవేమీ జ్ఞాపకం చేసుకోలేదు. కానీ వారు చేసినటువంటి పని ఏంటంటే కంప్లైంట్స్ చేయటం. ఎప్పుడైతే గుర్తు పెట్టుకోవలసినవి మనం మర్చిపోతామో అప్పుడు ఆటోమేటిక్గా దేవుని పట్ల కృతజ్ఞత అనేది మిస్ అయిపోతాం. ఎప్పుడైతే మనం కృతజ్ఞత మర్చిపోతామో మనం పాపంలో అలవాటు పడిపోతాం. మర్చిపోవద్దు అని ప్రభు చెప్తున్నా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని 103వ కీర్తనలో చెప్తాడు. దేనిని మరవద్దు అంటే ఇక్కడ అన్నీ మర్చిపోవలసినవి, అవి ఆహారం, శరీరానికి సంబంధించినవి వీళ్ళు గుర్తు పెట్టుకుని దాని విషయం ఈ అరణ్యంలో దేవుడు మాకు ఆహారం పెట్టగలడా, మాంసాహారం ఇవ్వగలడా అని ఆయనను ప్రశ్నిస్తూ శోధించి ఆయనను ఆయాస పెట్టినట్లుగా ఈ 42వ వచనంలో ఆయన సంతాపపడెను అని వ్రాయబడి ఉంది. మరి ఇది మనం చెయ్యకూడదు అని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అయితే అలా చేయటం వల్ల జరిగిన పరిస్థితి ఏంటి, కాన్సిక్వెన్స్ ఏంటి, ఫలం ఏంటి అంటే, ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు ఇంకా చాలా చేయాలనుకున్నాడంట. కానీ అవన్నీ ఈ నేచర్ వలన, ఈ స్వభావం వలన చేయలేకపోయాడంట. దే లిమిటెడ్ గాడ్. జాగ్రత్త, మనకు రావాల్సిన ఆశీర్వాదాలు మన కృతజ్ఞత లేని నేచర్ వలన, మర్చిపోయే నేచర్ వలన మనం పోగొట్టేసుకుంటున్నామేమో. దేవుడు ఈరోజు మనం అలా పోగొట్టుకోకుండా మనకు జ్ఞాపక శక్తిని దయచేయను గాక. పరిశుద్ధుడైన మా పరలోక ప్రియ తండ్రి, చాలాసార్లు నాయన మేము
నీవు చేసిన మేళ్లను మరచిపోయి నాయన మాకు కలిగిన బలహీనతలను కష్టాలను ప్రభువా పదే పదే జ్ఞాపకం చేసుకుని నిన్ను ఆయాసపెడుతున్నామని, నీవు చేయాలనుకున్న గొప్ప కార్యాలు చేయలేకుండా మేమే అడ్డుపడుతున్నామని ఒప్పుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించి నీకు కృతజ్ఞత కలిగి ఆశీర్వాదాలు పొందే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.